ముఖ్యంగా మీకు తెలుసు, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ రైస్ మిల్ల ద్వారా ఈ మిల్లింగ్ చేయడం జరిగింది. అది పూర్తిగా అవినీతి కుంభకోణం. రైస్ మిల్లర్లు కానీ ఆఫీసర్లు కానీ వాళ్ళు కుమ్ముక్కైపోయి ప్రతి పంటను ప్రతి ధాన్యాన్ని వాళ్ళు బ్లాక్లో అమ్ముకోవడము, వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకోవడము, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడం జరిగింది. దానికి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా, పర్టికులర్ నేను నిజామాబాద్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అని చెప్తా, వాళ్ళు రైస్ మిల్లను తయారు చేసుకున్నారు. కృత్రిమంగా రైస్ మిల్లు తయారు చేసేసుకొని దానికి రైస్ మిల్లుకు సప్లై చేసే విధంగా ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ రైస్ మిల్లకు పంపించేస్తే ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టకుండా వాళ్ళు వ్యాపారం చేసుకొని ఈరోజు అవినీతికి దోహదపడే విధంగా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రవర్తించింది. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము కనీసం ఆ సిస్టమ్ నన్నా చేంజ్ చేసేసి ఎక్కడైతే అవినీతి జరగదో ఆ విధంగా అవినీతికి స్థానం లేకుండా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉండే. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లోనే ఈ ఆఫీసర్లతోని రైస్ మిల్లతోని కుమ్ముక్కైపోయి ఈ విధంగా రైతులకు నష్టపోయే విధంగా, ప్రభుత్వానికి నష్టపరిచే విధంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడం జరుగుతున్నది. పూర్తిగా అవినీతిలో ఈ కూరుకుపోయి ఉన్నది ఈ కొనుగోలు సిస్టమ్ అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సన్న బియ్యం మీ ద్వారా ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. సన్న బియ్యం సంగతి, సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మంత్రులు డంబాగా చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయాన చెప్పడం జరిగింది, మేము 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి 2 రోజులలో పేమెంట్ చేస్తామన్నారు. ఒక్క పంటకి ఇచ్చిండు. పోయినసారి యాసంగికి ఇయ్యలేదు, ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం పంటకి ఇయ్యలేదు, ఇప్పుడు వచ్చేది మళ్ళీ యాసంగి ఉన్నది, దానికి కూడా ఇచ్చే పరిస్థితి. దాదాపు 3,500 కోట్లు ఇప్పుడు రోజు బాకీ పడడం జరిగింది రైతులకు. సో ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాల అమౌంట్ని ఇమీడియట్గా రైతులకు ఇస్తే రైతులకు లాభం అవుతుంది. రైతులకు చేదోడు వాదోడుగా వాళ్ళ పంటకు సరైన రీతిలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే రేట్ ఇస్తుందో దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటిచ్చిన విధంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంకా రైతు భరోసా చెప్పు, పోయినసారి వర్షాకాలంలో దాదాపు చాలా మందికి రైతు భరోసా రాలేదు, చాలా మంది ఇబ్బందుల పాలైపోయినారు. కానీ ఇప్పుడన్నా కానీ మళ్ళీ ఏసంగి స్టార్ట్ అవుతున్నది, రైతు భరోసా గురించి మాట్లాడే ప్రసక్తి లేదు. ఏ మంత్రులు కూడా రైతు భరోసా గురించి మాట్లాడతలేరు. ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాము, అదేవిధంగా అగ్రికల్చర్ మంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇమీడియట్గా రైతు భరోసాను రైతులకు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. సరైన రీతిలో ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులైన ప్రతి రైతుకు కూడా ఈ రైతు భరోసాను ఇమీడియట్గా పంచాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది.